గజ్వేల్లోని క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు మండల అధ్యక్షులు బెండ మధు, నవాజ్ మీరా, నూనె కుమార్ యాదవ్, బిజుబేర్, ఉడెం కృష్ణారెడ్డి, రమేష్ గౌడ్, బొగ్గుల చందు మాట్లాడుతూ నర్సరెడ్డి పాదయాత్ర కాదు, దొంగ యాత్ర పోరుబాట కాదు, అది దొంగ. రిపీట్, నర్సరెడ్డి పాదయాత్ర కాదు, దొంగ యాత్ర పోరుబాట కాదు, అది దొంగ బాట. ప్రజలను మభ్యపెట్టి మోసం చేసే బాట. గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమవుతున్నారని, ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుందని, ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక, హామీలు అమలు చేయడం చేతకాక, గ్యారంటీలను అమలు చేయడం చేతకాక, రైతులకు సాగునీరు అందించడంలో విఫలమై, రైతులకు సాగునీరు వదలాలని, రైతులు ప్రజలు త్రాగునీరు కావాలని ప్రశ్నించడంతో అర్థం కాక తల పట్టుకుంటూ నర్సారెడ్డి మతి భ్రమించి మాట్లాడుతూ ప్రజలను మోసం చేయడానికి ఎక్కడ పదవి పోతుందో అనే బాధతో అధిష్టానం దగ్గర మెప్పు పొందడానికి, పదవులు పొందడానికి, డబ్బులు దండుకోవడానికి, కబ్జాలు చేయడానికి, బ్లాక్మెయిల్ చేసి డబ్బులు దండుకోవడానికి దొంగ యాత్రలను, దొంగ బాటలను నర్సారెడ్డి చేస్తున్నాడు. నీ కాంగ్రెస్ పార్టీ గ్రూపుల వలన నిన్ను ఎక్కడ బర్తరఫ్ చేస్తారని దొంగ యాత్రలు చేస్తున్నాం. గత కేసీఆర్ ప్రభుత్వం గజ్వేల్ నియోజకవర్గాన్ని 10,000 కోట్లతో అభివృద్ధి చేసి గజ్వేల్ నియోజకవర్గం రూపురేఖలు మార్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై, మరి గజ్వేల్ నియోజకవర్గం ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డిపై లేనిపోని ఆరోపణలు చేయడానికి తీవ్రంగా ఖండిస్తూ ఆరోపణలు మానుకోవాలని హెచ్చరించారు. మల్లన్న సాగర్ నిర్వాసితుల కోసం వంటేరు ప్రతాప్ రెడ్డి గారు పోరాటం చేస్తున్నప్పుడు ఏడ పడుకున్నావు నర్సారెడ్డి? ఇప్పుడు మల్లన్న సాగర్ నిర్వాసితులపై సవితి తల్లి ప్రేమ చూపిస్తున్నాం. నీ బూటకపు మాటలు, నీ మోసపూరితమైన మాటలు నిర్వాసితులు నమ్మే స్థితిలో లేరు. నర్సారెడ్డి, నీ నీచ చరిత్ర, నీ చీకటి చరిత్ర గజ్వేల్ నియోజకవర్గం ప్రజలందరికీ తెలుసు. నువ్వు పాదయాత్ర చేసినా, మోకాలి యాత్ర చేసినా, ఇంకో యాత్ర చేసినా గజ్వేల్ ప్రజలు నిన్ను నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు. ప్రజలు నిన్ను చూసి చీకొడుతున్నారన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు పనుగంట్ల శ్రీనివాస్ గౌడ్, జిల్లా యువజన అధ్యక్షుడు దేవగనిక నాగరాజు, మాజీ జెడ్పీటీసీ బొల్లారం ఎల్లయ్య, మరికంటి కనకయ్య, కోఆప్షన్ మెంబర్ ఉమర్, సీనియర్ నాయకులు నరసింగారావు, హనుమంత్ రెడ్డి తదితరులు ఉన్నారు. ప్రజాక్షేమం కోసం, ప్రజల కోసం పరితపించే వ్యక్తి పొద్దున లేచి 6 గంటలు లేస్తే ఆయన రాత్రి 12 గంటల వరకు కూడా ప్రజాక్షేమంలో నిమగ్నమై ఏ పదవి లేకుండా ఆయన సొంత డబ్బులతోటి ఆయన సేవ చేస్తూ ఇలా ఏ పార్టీలో ఉన్నా ఎలా ఉన్నా ఆయన సేవ చేసే వ్యక్తి. అలాంటి వ్యక్తులను ఇలా చోటామోటా నాయకులతో ప్రెస్ మీట్లు పెట్టించి తిట్టిపిస్తే నువ్వేదో పెద్ద నాయకులు అవుతున్నావు అనుకుంటున్నావు. ఇవాళ నువ్వు చేసే యాత్ర అసలు నీకు కాదు, ఎవరు కూడా అర్థమవుతలేదు. ఇలా ఎమ్మెల్యే గారు కనబడతలేమంటున్నావు. ఇవాళ సిగ్గుశరం ఉన్నదా? ఇవాళ గజ్వేల్ గడ్డ మీద ఇవాళ కేసీఆర్ గారు ఒక ఇల్లు కట్టుకుని ఉన్నాడు. ఇవాళ ఎర్రవల్లి ఉంటున్నాడు, గైలు నియోగం కాదా? నువ్వు కనబడతలే అంటారు. నువ్వే ఇవాళ 2వ నాడు 2 నెలల కోసం గజ్వేల్కి వచ్చిపోదు. ఆయన 24 గంటలు ఇవాళ గజ్వేల్ నియోగ గడ్డ మీదే ఉంటుండు. ఆయన తిండి నిధులు వ్యవసాయం అన్ని ఇవాళ అటువంటి వ్యక్తి, ఇవాళ తెలంగాణ సాధించిన వ్యక్తి, ఇవాళ 1000 కోట్లతోటి గజ్వేల్ నియోజకవర్గాన్ని 50 సంవత్సరాల ముందు నడిపించిన వ్యక్తి, తెలంగాణని 50 సంవత్సరాల ముందు నడిపించిన వ్యక్తి. నువ్వు ఏడాచాటాన్ని మట్టిపోయినవి. నీవు ఎమ్మెల్యే ఉన్నాక ఏం చేసావు? ఈ 15 నెలలైంది గవర్నమెంట్ వచ్చి నువ్వు గజ్వేల్లో ఒక తండ్రి మట్టిపోసినావా? ఇలా గజ్వేల్ టౌన్లో ఏం చేసినావు? ఏ వర్గంలో ఏం చేసినావు? ఒక్కటి చూపించు. ఇవాళ ఏం చేసినావు? 100 పడకల ఆసుపత్రి తెచ్చాడు, రింగ్ రోడ్ తెచ్చాడు, ఐబస్ తెచ్చాడు. ఇవాళ చెప్పుడో పోతే చాంతాడంతున్నాయి. నువ్వు ఏం తెచ్చినావు? ఒక డబుల్ బెడ్రూమ్ తెచ్చినావా? ఇలా ఊళ్ళ పంట పోతే కాంగ్రెస్ నాయకులకు తన్నే పరిస్థితి ఉన్నది. ఇలా రుణమాఫీ కాలే, కరెంట్ వస్తలేదు, నీళ్ళు వస్తలేవు. ఆ పరిస్థితిని మైమర్పించేందుకు పదయాత్ర పెట్టుకున్నావు. దానికి వాళ్ళ పార్టీ నాయకుల నుంచే స్పందన కరువైంది. ఇలా నువ్వు దొంగయాత్ర పెట్టుకున్నావు. చోటామోటా నాయకులతోటి మా నాయకులను విమర్శించుడు ఇది అవివేకత్వానికి నిదర్శనం. ఇక నువ్వు ఏదైనా పని చేసి చూపిస్తే ఏదైనా ప్రజలు హర్షిస్తారు. నీ సొంత ఎజెండాతోటి నీ సొంత డబ్బా ఉంటున్నందుకు, నీ పదవి కాపాడుకునేది యాత్ర చేసుకో. కానీ మా నాయకులను, మా అధినాయకులను విమర్శించడం మాత్రం చూస్తూ ఊరుకునే లేదు. ఇవాళ నీకు ఏ నియోజకవర్గం పోయినా, ఏ ఊరు పోయినా తరిపే పరిస్థితి ఉన్నది. కాబట్టి నీ మీద అభివృద్ధి ఆరోపణలు ఉన్నాయి. ఇవాళ స్వచ్ఛందంగా సేవ చేస్తున్న ప్రతాపన్న మీద ఉన్నాయా? లేకపోతే ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా నేను చెప్పను, ఆయన ముఖ్యమంత్రి అయి ఉన్నాడు 10 ఏళ్ళు తెలంగాణ గజ్వేల్ ఏళ్ళ ముందు అభివృద్ధి చేస్తూ ఇచ్చాడు. ఇవాళ వచ్చి నీ గల్లీలో తిరుగుతాడా ముఖ్యమంత్రి గారు వచ్చి? నువ్వు అధికారంలో ఉన్నది, నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నువ్వు ఏదో ఒక చిన్న పని చేస్తూ చూపించు. అది శాతాక మా ప్రతిపక్ష నాయకులు విమర్శించుడు నీ అవివేకానికి నిదర్శనం.
ఇది తదుపరి ఏడ విమర్శించిన మిమ్మల్ని ప్రజలే మీకు ఊళ్ళలోకి రానియారు, దెబ్బ కొడతారని మా మీద విమర్శలు మానుకొని మీ పని అయితే మీరు చేసుకోమని హెచ్చరిస్తున్నాం. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు ఒక పాదయాత్ర మొదలుపెట్టింది. ఆ పాదయాత్ర తన పదవి కోసం పాదయాత్ర చేస్తుందా, ప్రజల దగ్గర మంచి చేయాలని పాదయాత్ర చేస్తుందా? మంచి చేయాలనుకుంటే, ప్రజలకు మంచి చేయాలనుకుంటే ఒక రైతు భరోసా అందరికి రాలేదు, రైతు రుణమాఫీ అందరికి రాలేదు, రైతుల పొలాలు ఎండిపోతున్నాయి, అదేవిధంగా కరెంటు చక్కగా వస్తలేదు. లాస్ట్ టైం మాకు 2 కెనాల్స్ ఉన్నాయి, సంగారెడ్డి కెనాల్ అదేవిధంగా రామాయపేట కెనాల్ ఉంది. మాకు 16,000 బిల్డింగ్ చేస్తుండే, 16,000 ఎకరాలు సాగు చేస్తుండే వర్గల్ మండలంలో. ఈ రోజు చూసుకుంటే 10,000 ఎకరాలు సాగు చేస్తారు. ఆ 10,000 ఎకరాలలో కూడా 5,000 ఎకరాలు ఎండిపోవడానికి వచ్చింది. 5,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి పాదయాత్ర చేయి, రైతులకు మంచి చేయడానికి పాదయాత్ర చేయి. అది కాకుండా నీవేదో మెప్పు కోసం గవర్నమెంట్లో నువ్వేదో పెద్దల దగ్గర మెప్పు కోసం లేకుంటే ఏదైనా పదవి ఆశించి పాదయాత్ర చేస్తున్నావేమో. కానీ అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ ప్రతాప్ అన్ననే కానీ, హరీష్ అన్ననే కానీ, కేసీఆర్నే కానీ విమర్శిస్తున్నావు. ఈరోజు గజ్వేల్లో లేడు అని చెప్తున్నావు. గజ్వేల్లోనే ఉన్నాడు మా కేసీఆర్ గారు, గజ్వేల్ నియోజకవర్గంలోనే ఇల్లు కట్టుకొని ఉన్నాడు. అదేవిధంగా మాకు ప్రజలకు అందరికి దగ్గర కొంటూ నిత్యం ప్రజలలో తిరుగుతూ పనిచేస్తున్న ప్రతాప్ అన్న 10 ఏళ్ల నుంచి ప్రజలలోనే ఉంటుడు, ఓడినా గెలిచిన 10 ఏళ్ల నుంచి కూడా ప్రజలకు దగ్గరుండి పనిచేస్తున్న ఆపద సంపత్తి. నువ్వు 5 ఏళ్ల ముందు నుంచి కనబలే. ఈ రోజు అధికార పార్టీ రాగానే, కాంగ్రెస్ పార్టీ రాగానే నువ్వు వచ్చి నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని ఏదో ఒకటి చెప్పి ప్రజలను మభ్యపెడుతూ పాదయాత్ర మొదలుపెట్టినావు. ఇప్పుడు ఆ పాదయాత్ర ప్రతిపక్షంలో ఉండి పాదయాత్ర చేస్తారా, అధికార పక్షంలో ఉండి పాదయాత్ర చేస్తారా? దేనికోసం పాదయాత్ర చేస్తున్నావు? నీ పదవి కోసం, నీ ఉనికి కాపాడుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్నావు. ఆ పాదయాత్ర చేయి, కానీ ఇతరులను విమర్శించను. నిత్యం పనిచేసి ప్రతాపాన్ని మీద విమర్శిస్తున్నావు. ఈ రోజు కేసీఆర్ చేయలో, హరీష్ అన్న చేయలో కీలుబొమ్మగా మారినాం. కీలుబొమ్మగా మారలేదు. ప్రతి నిమిషం పని చేస్తున్నాం, ప్రజల కోసం పనిచేస్తున్నాం. ఏదున్నా ప్రజల పక్షాల నుండి మాట్లాడుతున్నావు, ప్రజలకు న్యాయం అయ్యేటట్టు మాట్లాడుతున్నావు. నువ్వు కూడా చేయి, ప్రజలకు సేవ చేయి. ఇంకా నీకు టైం ఆఫ్ పీరియడ్ ఉంది. ఆ టైం ఆఫ్ పీరియడ్లో నువ్వు ఎన్ని నిధులు తెస్తావు తీసుకురా గజ్వేల్ తీసుకొచ్చి గజ్వేల్ ఇంకా అభివృద్ధి చేయి, గ్రామాల అభివృద్ధి చేయి. అది కాకుండా నువ్వు ఎంతసేపు ఈడ ఒక స్థానికంగా ఉన్న నాయకుడిని ఏదో విధంగా ఇది చేయాలని చెప్పి, ఏదో విధంగా డ్యామేజ్ చేయాలని చెప్పి నీ నాయకులతో మాట్లాడించి మా ప్రతాపన్న మీద ఏదో రకంగా ఏదో రియల్ ఎస్టేట్ చేస్తున్నాడు, లేకుంటే ఇంకోటి దన్నుకుంటున్నాడు, ఇంకోటి చేస్తున్నాడు, అక్రమాలు చేస్తున్నాడు అని చెప్పి మాట్లాడడం సరికాదు. ఏదున్నా నీ అనుచరులకు నువ్వు కరెక్ట్ చెప్పి నువ్వు ప్రజలలో మంచి పేరు తెచ్చుకోవాలని సందర్భంగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు మాజీ శాసనసభ్యుడు నర్సారెడ్డి గారు ఒక ఏదో పేరు చెప్పుకొని పాదయాత్ర మొదలుపెట్టారు. దానికి అర్థం పడడం లేదు. ఎందుకంటే రాజకీయ జీవితం ప్రారంభం అయింది, తర్వాత కూడా అంతిమ దశ చేరుకుంది. ఎందుకంటే సొంత గ్రామంలో డిపాయిట్ అనే వ్యక్తి 600 ఓట్లకు పడిపోయిన వ్యక్తి, ఈ కాన్స్టిట్యూన్సీలో అయితే డిపాయిట్ పోయింది, ఇప్పుడు ఉనికిపోయింది. ఎందుకంటే ఇప్పుడు గజ్వేల్ కాన్స్టిట్యూన్సీ ఎవరు పట్టించుకుంటారు. వాళ్ళ ఉన్న పార్టీలో 2-3 గ్రూపులు పడేది. ఇక వాళ్ళు కూడా రేపు మా పదవి తీయించేస్తున్నారు. ఈ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ పదవి పోతుంది, జిల్లా పదవి పోతుంది. ఇక ఉనికి కాపాడుకోనికి ఇక ఒక పాదయాత్ర పెట్టిండు. ఇప్పుడు దాంతోపాటు వాళ్ళు ఎంబడి ఉండే కొత్త పిచ్చగారు, ఎందుకంటే వాళ్ళకి కొన్ని పదవులు ఇచ్చింది, ఇద్దరికి 2 పదవులు ఇచ్చింది. కాబట్టి వాళ్ళు కొత్త పిచ్చగారు లేక మా నాయకుడు కష్టపడి పోరాడి ప్రజల కోసం ఎన్నో రోజులు కష్టపడుతున్న నాయకుడు ప్రతాపన్న. ఆ ప్రతాపన్న మీద చిల్లర నాయకులు లేనిపోని మాటలు నోటికి వచ్చినట్టు వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు ఆలోచించుకోవాలి. రేపు నర్సారెడ్డి వీళ్ళని వదిలేసి వెళ్ళి ఎట్లయినా పోతాడు. దాని తర్వాత వీళ్ళ భవిష్యత్తు ఏంటి మంచిగా ఆలోచించుకోవాలి. ఎందుకు ఇంకోటి మాకు కేసీఆర్ మీద ఇక అభివృద్ధి అయితే కళ్ళ ముందు కనబడుతుంది. నీళ్లు నిధులు నీ అమ్మగాలన్నీ చూస్తాం. ఇంకోటి గజ్వేల్ నీళ్లు అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు 2nd ఫ్లోర్లో, ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ కూడా చక్కగా వస్తుంది. ఆ పరిస్థితి జరిగింది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతూ పద్ధతి మార్చుకోవాలి. ఇంకోటి మా కేసీఆర్ గారి మీద కానీ, మా ప్రతాప్ రెడ్డి గారి మీద కానీ, మా హరీష్ రావు మీద మళ్ళీ ఒకసారి చివాకులు మాట్లాడితే, చిల్లర మాట్లాడితే వాళ్ళకు తగిన చర్యలు ఉంటాయి. వాళ్ళకు గుణపడ తప్పదు. నర్సారెడ్డి యాత్ర నవదాన్ల వాళ్ళ కూతురు యూత్ కాంగ్రెస్ యాత్ర అని చెప్పి ఒకదాన్ల
వాళ్ళకే ఒక క్లారిటీ తోటి యాత్ర చేస్తలేరు. ఆ యాత్ర కూడా యాత్రను చూస్తే గజ్వేల్ నియోజకవర్గ ప్రజలైతే సిగ్గుపడుతున్నారు. దొంగ అన్నట్టుగా ప్రస్తుతం వాళ్ళ వ్యవహార శైలి ఉన్నది. ఈరోజు పాదయాత్రలు ఎవరు చేయాలి? పాదయాత్ర ఉద్దేశం ఏంది? మీ దగ్గర అధికారం లేకపోతే ప్రతిపక్షంలో ఉన్న ఎవరన్నా పాదయాత్ర చేస్తే అరే ప్రజల కోసం, ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల పట్ల వీళ్ళు ప్రజలకో, రాజ్యానికో, రాష్ట్రానికో, దేశానికో తెలియాలంటే ఆ సమస్యల కోసం అని చెప్పి పాదయాత్ర చేస్తున్నట్టే లెక్క. గజ్వేల్ నియోజకవర్గంలో నిజంగా సిగ్గుతో తొలగించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కొండపాక మండలంలో దేవాదుల ప్రాజెక్టు నుండి గత 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ 10 సంవత్సరాలలో దేవాదుల ప్రాజెక్టు నుండి తపస్పల్లి రిజర్వాయర్ నుండి D4 కెనాల్ ద్వారా 11 గ్రామాల చెరువులను నింపిండు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఏమైంది? కనీసం ఒక చుక్క నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఒక దగ్గర ఇప్పుడు ఆ 11 గ్రామాల చెరువులకు మీద ఆధారపడి ఒక 700,000 ఎకరాల వరి పంట వేసిండ్రు. ఎందుకంటే గతంలో కూడా 10 సంవత్సరాల కేసీఆర్ గారు నీళ్ళు ఇచ్చారు, వీళ్ళు కూడా ఇస్తారేమో అని. కానీ వీళ్ళు నమ్మి నాన్న వస్తే పుచ్చి కుర్రలైనట్టు ఇవాళ ఏం చేసిండ్రు? నీళ్ళు ఇవ్వకపోవడం వల్ల ఒక దరిదాపులా ఒక 1000 ఎకరాలు కొండపాక మండలంలో ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ఎండిపోయింది ఆల్రెడీ. వాళ్ళు ఎంత సిగ్గు లేకుండా అంటే వాళ్ళు వచ్చి ఏదో ఉంటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నర్సారెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేగా చేసిండ్రు, అవగాహన కలిగిన వ్యక్తి. ఆయన దగ్గర నిజంగా ఒకవేళ ఆయనకి ఏమైనా అవగాహన ఉన్నట్టయితే ఆయన ఏం చేయాలి? పోయి వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి ఎవరు ఉంటారో ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవాలి, లేదంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవాలి. కానీ నవ్వు వస్తున్నది, ఆయన చూస్తే జాలి వేస్తున్నది పాపం. కలెక్టర్ గారికి వచ్చి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాడు. అధికారులకు ఎవరు, నాయకులు ఎవరు చెప్పుకుందామని చెప్పారంటే నాయకులు ఎవరు లేకపోతే అధికారులకు ప్రతిపక్షకులు పోయి అధికారులకు వినవించే పరిస్థితి ఉంటుంది. కానీ ఇలా ఈ పరిస్థితి దాపురించింది. ఇలా పాదయాత్ర కేసీఆర్ కనిపిస్తలేడు అని చెప్పి ఏదో పాదయాత్ర అని చెప్పి అక్కడో ఇక్కడో మాట్లాడుతున్నట్టు వార్తల్లా ఇట్లా చూస్తున్నాము. మీకు సోయి లేదేమో కాంగ్రెస్ పార్టీ నాయకులారా. నర్సారెడ్డి గారు, మీరు ఏదన్నా ఒక గ్రామంలో పోయి ప్రజలు అడుగుంది కేసీఆర్ కనిపిస్తలేరా అని. కేసీఆర్ మీ కళ్ళకు పొరలొచ్చినట్టు కనిపిస్తలేదు కావచ్చు, కానీ కేసీఆర్ ఎవరికి కనిపిస్తున్నాడు? తెలంగాణ యావత్ సమాజానికి కనిపిస్తున్నాడు. గజ్వేల్ నియోజకవర్గ ప్రజలకు కనిపిస్తున్నాడు. కేసీఆర్ ఏడ కనిపిస్తున్నాడు? కొండపోచమ్మ సాగర్లా కనిపిస్తున్నాడు, నీళ్ళల్లా మల్లన్న సాగర్లా కనిపిస్తున్నాడు, రంగనాయక సాగర్లా కనిపిస్తున్నాడు, అంతకుముందు ఇచ్చిన కళ్యాణ లక్ష్మిలా కనిపించిండు, నువ్వు రైతు బంధులా కనిపించిండు, రైతు బీమలా. ఒక గుంట జాగున్నా కానీ ఆ మనిషి చచ్చిపోతే, ఆ కుటుంబ పెద్ద చనిపోతే 5 లక్షల రూపాయలు ఇస్తే అవు గల్ల కేసీఆర్ కనిపిస్తున్నాడు. కానీ మీకేమైతుంది? ఈరోజు ఏం లేక నువ్వు యాత్ర చేస్తున్నావు కదా నర్సారెడ్డి, సరే ఏదో నిన్న బండ్ల మీద తిరుగుతున్నావు, ప్రచార రథం మీద తిరుగుతున్నావు అని చెప్పి ఏదో సోషల్ మీడియాలో చూసినాం. మీరే పెట్టుకుంటున్నారు, అది మీరు కాంగ్రెస్ వాళ్ళే పెట్టుకుంటారు. అట్లా మీరు ఎలానా తిరుగుంది, నో ప్రాబ్లం. పాదయాత్ర నర్సారెడ్డి గారు మీరు ఏం చేయాలంటే ఎండిపోతున్న రైతుల పంట పొలాల దగ్గరికి, లేదా నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు 420 హామీలు ఉన్నాయి కదా, అవి నీ గ్రామాల దగ్గర గజ్వేల్ నియోజకవర్గంలో నీ టీంలో వీళ్ళందరూ ఉన్నారు కదా నీతో తిరిగేటోళ్ళు, వాళ్ళని తీసుకొని వచ్చి ఇగో మేము 420 హామీలు ఇచ్చినాము, 6 గ్యారంటీలు చెప్పినాం కదా, ఇగో ఇది మేము కరెక్ట్ మీకు వస్తున్నాయా అని ప్రజలు అడిగితే ప్రజలు నీకు దేనితో సమాధానం చెప్తారో అప్పుడు తెలుస్తుంది. కానీ మీ దగ్గర దొంగ అన్న చందాన్ని ఎందుకంటున్నా అంటే ప్రజలకు చేయాల్సిన పనులు పెట్టుకొని మీ నాయకుల దగ్గర పోయి కలిసి ప్రజలకు ఏదైనా ఉంటే అభివృద్ధి చేయాల్సిన పరిస్థితి పెట్టి ఈరోజు నువ్వు ఏం చేస్తున్నావు? రోడ్డుకి రాజీవ్ రాధారుకోండి గ్రామాలలో కనుక తిరిగితే ప్రజలు అడుగుతారు, నాకు ఇస్తాన తులం బంగారం ఇవ్వాయే,
మాకు ఇస్తాన రైతు బంధు ఎటువాయ, మాకు చేస్తాన రుణమాఫీ ఎటువాయ అని చెప్పి ప్రజలు గల్లబట్టి అడుగుతారని చెప్పి గజగజ వారికి నువ్వు ఏం చేస్తున్నావు? రాజీనామా కొట్టుకుపోతున్నావు. ఏం చేస్తావు? రాజ్భవన్ పోయి ఏమనిస్తావు? ప్రజలను అడుగు. గజ్వేల్ నియోజకవర్గంలో ఏ గ్రామానికి పోయినా ప్రజలను అడుగు. కేసీఆర్ ఎట్లా కనిపించిండో, ఎట్లా కనిపిస్తుండో ఇప్పటికి కూడా కేసీఆర్ ఇలా సారే రావాలి, కేసీఆరే రావాలని చెప్పి తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి గుండె కూడా కొట్టుకుంటుంది కేసీఆర్ అని కొట్టుకుంటున్నది. ఇక ఏమన్నంటే ఒకటి చేసుడు శాత కాదు, ఇచ్చిన హామీలు కాదు. ఏమనంటే ఏం చేయాలి? ఓ 4 పెట్టాలి, ప్రతాప్ రెడ్డి గారిని తిప్పాలి. ఏం చేసిండు ప్రతాప్ రెడ్డి? ఏం చేసిండు? ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉంటే, పార్టీ రాష్ట్రంలో అధికారంలో లేకున్నా ఎవరికన్నా ఆపద పడితే, సంపద పడితే ఇలా మాట్లాడిచ్చి ఓ ఆపద ఉన్నా కానీ ఏమైంది ఏం కథ అని కార్యకర్తలకు, ప్రజలకు ఈ గజ్వేల్ నియోజకవర్గంలో ఒక భరోసా ఇస్తున్న వ్యక్తి అంటే ప్రతాప్ రెడ్డి. అంటే మీకేమో మీరు గ్రామాలకు వచ్చి మేము ప్రశ్నిస్తారు, ప్రతాప్ రెడ్డి తిరిగితే మీకు డైజెస్ట్ అయితే లేదు. అంతే కదా? మీకు చిత్తశుద్ధి ఉంటే నలుగురిని పెట్టి తిట్టుడు కాదు. మీ చేతుల రాష్ట్రం ఉన్నది, మీరే అధికారం ఉన్నారు. కేసీఆర్ 10 సంవత్సరాల తెలంగాణను ధనిక తెలంగాణగా చేసిండు. 10 సంవత్సరాల తెలంగాణ ప్రజలు శాంతియుతంగా అన్ని రకాలుగా కూడా సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం కేసీఆర్ గారు పనిచేస్తే అందరు సంతోషంగా ఉన్నారు. ఇలా మీడియా, సోషల్ మీడియా దృష్టిలో దుమ్మెత్తి వస్తున్నారు. అది ఎట్లా కవర్ చేసుకోవాలని ఆలోచించుకోండి. కానీ జై బీఆర్ఎస్ పార్టీ. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు మాజీ సీఎం కేసీఆర్ గారి మీద, మా గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి గారి మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. మెయిన్ ముఖ్యం ఏంటంటే వీళ్ళకి పనిచేసే చేతనైతే లేదు. మన మున్సిపల్లో కానీ గజ్వేల్ నియోజకవర్గంలో కానీ ఉన్న పనులు మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన డెవలప్మెంట్కి ఇచ్చిన ఫండాన్ని క్యాన్సిల్ చేసారు. అవి తీసుకొచ్చి చేసే చేత కాదు, కొత్తవి తీసుకురారు. పని చేయకుండా జనాలలో డైవర్ట్ పాలిటిక్స్ చేస్తామని ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళ జనాలకు కూడా అర్థమైపోయింది, ఇప్పటికే అర్థమైపోయింది. వీళ్ళు పని చేయరు, ఈ మాటలతోనే నడిపిద్దామని ఆలోచిస్తారు. ఇది ఎప్పటికీ మంచిది కాదు. వాళ్ళ పతనం వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళ పతనం వాళ్ళే చేసుకుంటారు. కాబట్టి ఒకటే చెప్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, పని చేయండి, పని చేసి మంచి పేరు తెచ్చుకోండి. మా నాయకులు చెప్పినట్టు మంచిగా పనిచేసి జనాల కోసం పనిచేయండి. నాయకులందరితే కష్టపడి పొద్దుగా లేస్తే జనాలలో ఉండే మనిషి ప్రతాప్ రెడ్డి గారు. ఏ ఆపద వచ్చినా గజ్వేల్లో చూడండి, మీరు ఎవరికి ఆపద వచ్చినా ఆయన పోతాడు. సీఎం సార్ వచ్చి, మాజీ సీఎం వచ్చి జనాలలో తిరుగుతాడా? ఎట్లా మాట్లాడతారా తెలియలేదు. ఆయన వచ్చి నియోజకవర్గం రావాలంటే మీకే గవర్నమెంట్ ఉంది, రూలింగ్ మీదే కదా. మీరు పని చేసుకోండి, మంచి పేరు తెచ్చుకోండి. ఆ పని చేసి మాజీ సీఎం కేసీఆర్ సార్ తిరుగుతారా? మీరు జనాలలో ఉండే మనిషిని తిరుగుతారా ప్రతాప్ రెడ్డి గారిని? మీరు తిరగండి, జనాల్లో తిరగండి. నీళ్ళు సరిగ్గా వస్తలేవు, కరెంటు పోతుంది, ఏందా ఇది, ఇంకేడు చేస్తున్నారు, మీరు ఏం పని చేస్తున్నారు? పాదయాత్ర అంటారు. వ్యక్తిగతంగా మేము మాట్లాడడం మాకు ఇష్టం లేదు. మీ వాళ్ళే పెట్టుకుంటారు. మేము రాలేదు, మాకు అటువంటి పాలిటిక్స్ రావు. ఆ బండి మీద అట్లా కూర్చున్నాడు, మాకు అవసరం లేదు. మీరు ఎందుకు పనికిరాని 3-4 రోజుల నుంచి మన గజ్వేల్ నియోజకవర్గంలో మన కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి గారు, తర్వాత వాళ్ళ అనుచరులు ఏదో కొత్తగా ఒక పాదయాత్ర మొదలుపెట్టారు. అది కూడా మన సిద్దిపేట కలెక్టరేట్ నుంచి ఒక వినతి పత్రం ఇచ్చేసి ఆ నుంచి రాజ్భవన్కి బయలుదేరారు. నర్సారెడ్డి గారు, మీరు ఈ పాదయాత్ర దేనికి చేస్తున్నారు? ఒక క్లారిటీ ఇవ్వండి ఫస్ట్. ఇప్పుడు పొలాలు ఎత్తిపోతున్నాయని పాదయాత్ర చేస్తురా? రైతులకు రైతు బంధువు అందుతలేదని పాదయాత్ర చేస్తురా? లేదా రైతు బీమా అందుతలేదని పాదయాత్ర చేస్తురా? లేదా కరెంట్ సరిగా ఉండలేదని పాదయాత్ర చేస్తురా? అది కనుకోలే. కానీ ఏదో హైవే మీద తిరుగుకుంటా, మొత్తం స్టేజ్ రాగానే కార్లకి వెళ్ళి దిగి ఏదో షో ఆఫ్ చేసుకుంటా తిరగడం అవసరమా? మీరు ఈరోజు రూలింగ్లో ఉన్నారు, మీరు కాంగ్రెస్ గవర్నమెంట్. ఏమైనా ఉంటే మీకు అంత చిత్తశుద్ధి ఉంటే పబ్లిక్ మీద, రైతుల మీద, మీరు మీ రూలింగ్ పార్టీతో కొట్లాడి ఏదైనా ఫండ్స్ తీసుకొచ్చి రైతు భరోసా అయినా సరే, రైతు బీమా అయినా సరే అది చేయండి. కానీ ఏదో కేసీఆర్ సార్ కనిపిస్తలేరు, ఈ మాటలు బంద్ చేసుకోవడం మంచిదని నేను గజ్వేల్ నుంచి కోరుతున్నాను. అయినా ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, లాస్ట్ ఇయర్నే మీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ మీద సర్వే చేస్తే ఫామ్ హౌస్ పాలన బాగుందా అంటే, రేవంత్ రెడ్డి పాలన బాగుందంటేనే దాంట్లో అది కూడా మీ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ ట్విట్టర్ పేజ్ హ్యాండిల్ మీదనే 70% పబ్లిక్ మన రాష్ట్రంలో, మొత్తం రాష్ట్రంలోనే 70% మంది మన కేసీఆర్ పాలన బాగుంది, ఫామ్ హౌస్ పాలన బాగుందని ఓపెన్గా చెప్పారు.
అంత చేసిన తర్వాత కూడా మీకు సిగ్గు లేకుండా ఈ రోజు ఏదో ప్రచారం చేసుకుంటా ఏదో స్టేజ్ రాగానే స్టేజ్ మీద దిగి ఏదో బ్యాండ్ కొట్టుకుంటా ఏదో 2-3 మాటలు కేసీఆర్ సార్కి తిట్టగానే మీరు పెద్దగా అనుకుంటున్నారా, లేకపోతే మీ హైకమాండ్ లో మీరు ఏదో పెద్ద సాధించుకుంటున్నారని అనుకుంటున్నారా? అర్థం కాదు. మీకు అంత చిత్తశుద్ధి ఉంటే అంతే ఉంటే రైతుల మీ రూలింగ్ మీదే, రైతులకు రైతు బంధు పీరియడ్ కొట్లాడేసి ఈ రోజు ప్రజలు కరెంట్ లేదని రైతులు బాధపడుతున్నారు. గత 15 నెలల నుంచి మీ రూలింగ్ లో ఉన్నప్పటి నుంచి మొత్తం తెలంగాణ ఈ రోజు సర్వనాశనమైంది. మీరు ఏ స్టేట్ అయినా తీసుకోరు, ఏ ఫీల్డ్ అయినా తీసుకోరు, రియల్ ఎస్టేట్ అయినా సరే, ఐటీ సెక్టర్ అయినా సరే మొత్తం దివాలా తీసింది. ఏమైనా ఉంటే గవర్నమెంట్తో మీరు రూలింగ్లో ఉన్నారు, పని చేసుకొని ఏదైనా పబ్లిక్ పనికి వచ్చే పనులు చేయరు. కానీ ఇవి హరీష్ అన్న ఒకసారి తిట్టడం అయినా సరే, మా ప్రతాప్ అన్న ఒకసారి తిట్టడం అయినా సరే ఇవి బంద్ చేసుకోవాలి. పబ్లిక్ ఏదైనా పనికి వచ్చే పనులు చేసి మీకు అవకాశం ఇచ్చి ఏదైనా మంచిగా చేసి ఏదైనా డెవలప్మెంట్ చేయాలి. కానీ దానికి యుక్తిగా ఏదో ఎప్పుడు తిట్టడం మీకు సరిగ్గా కాదని నేను ఇక్కడ తెలియజేస్తున్నాను. ఇంకా మోరోవర్ మన కేసీఆర్ గారు లాస్ట్ 10 years లో మనకు గజ్వేల్ కాన్స్టిట్యూన్సీలో 10,000 కోట్ల వర్క్స్ తీసుకొచ్చి చేసిరు. మీరు ఒక 15-16 నెలల నుంచి ఏదైనా చిన్న ఒక శంకుస్థాపన చేసిరా? గజ్వేల్ కాకుండా కానీ మొత్తం మన తెలంగాణ సరే ఏదైనా పెద్ద వర్క్ అయినా చేసిరా? ఏది లేదు. లాస్ట్ నేను కూడా ఏం చెప్తా అంటే గజ్వేల్లో కట్టిన బిల్డింగ్స్ లో కూడా మీరు సున్నా వేయడం కూడా పనికి రారు. సో దయచేసి అన్ని బంద్ చేసి ప్రజలకు ఏమైనా పనికి వచ్చే పని చేయాలని కోరుతూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ఏం చేయమని ఆయన ముఖ్యమంత్రి అయి ఉన్నాడు. 10 ఏళ్ళు తెలంగాణ గజ్వేల్ ఏళ్ళ ముందు అభివృద్ధి చేస్తూ ఇచ్చాడు. ఇవాళ వచ్చి నీ గల్లీలో తిరుగుతారా ముఖ్యమంత్రి గారు వచ్చి? నువ్వు అధికారం ఉన్నది, నువ్వు కాంగ్రెస్ పార్టీ అధికారంలో నువ్వు ఏదో ఒక చిన్న పని చేస్తూ ఇచ్చుడు. అది శాతగాక మా ప్రతిపక్ష నాయకులు విమర్శించుడు నీ అవివేకానికి నిదర్శనం. ఇది తదుపరి ఏడ విమర్శించిన మిమ్మల్ని ప్రజలే మీకు గుర్రలా రానియారు, దెబ్బ కొడతారని మా మీద విమర్శలు మానుకొని మీ పని ఏదో మీరు చేసుకోమని హెచ్చరిస్తున్నాను. గజ్వేల్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి గారు అధికార పార్టీలో ఉన్నప్పుడు కూడా ఈరోజు ఆయన ఏదో పోరుయాత్ర పేరుతో యాత్ర చేయడం జరుగుతుంది. మరి ఒక అధికార పార్టీలో ఉన్న వ్యక్తి యాత్ర ఎందుకు చేస్తుండో అది ఆయనకే తెలవాలి, వాళ్ళ పార్టీ అధిష్టానానికే తెలవాలి, వాళ్ళ పార్టీ కార్యకర్తలకు తెలవాలి. మీకు ప్రజలు, తెలంగాణ ప్రజలు మీ కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ ఇచ్చింది కాబట్టి మీకు చేతనైతే ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు ఇంకేదైనా ప్రజా సమస్యల మీద మీరు మీ నాయకుల దగ్గరికి ఈరోజు నువ్వు చేసే యాత్ర మన రాజ్భవన్ కాదు, రేవంత్ రెడ్డి ఇంటికి నువ్వు పాదయాత్ర చేయి. మేము ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో మేము తిరగలేకపోతా ఉన్నాం. మేము మీ గతంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్క హామీని, ఒక ఉచిత బస్సు తప్ప ఏ ఒక్క హామీని కూడా మన కాంగ్రెస్ పార్టీ నెరవేర్చలేకపోయింది. మేము ప్రజలలోకి పోతే మాకు ముఖం చురుకైతుంది, మేము ప్రజలకు మమ్మల్ని ఎవరు ఆదరిస్తలేరు అని నువ్వు నీ ముఖ్యమంత్రికో నీ మంత్రినికో నువ్వు పాదయాత్ర చేయి. అంతేగాని నువ్వు తెలంగాణ ఉద్యమ రథసారథి, తెలంగాణ సాధకుడు కేసీఆర్ గారి మీద, అదేవిధంగా ఉద్యమాన్ని నిర్వహించి గత గజ్వేల్ అభివృద్ధిలో 10 సంవత్సరాలు అభివృద్ధి చేసిన హరీష్ రావు గారి మీద, అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న ప్రజలకు గజ్వేల్ నియోజకవర్గంలో ఆయన ఒక 18 గంటలు పనిచేసే వ్యక్తి ప్రతాప్ రెడ్డి గారి మీద, ఇంకే నాయకుడు బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద కూడా అవాకులు చెవాకులు వెళ్తూ నీ యాత్ర అంశం ఏంది? నువ్వు యాత్ర ఎందుకు చేస్తున్నావు? బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎందుకు తిడుతున్నావు? మాకు 10 సంవత్సరాలు కేసీఆర్ గారికి గజ్వేల్ ప్రజలు పట్టం కట్టారు. ఆయన కాడికి ఒక 10,000 కోట్లు గజ్వేల్ తెచ్చిపెట్టి ఆయన ఎంత అభివృద్ధి చేసిండో చేయలేదో ఈ రోజు గజ్వేల్ ప్రజల కళ్ళ ముందటున్నది. మొన్న ఎన్నికల్లో కూడా ఆయనకు ఎంత మెజార్టీ ఇవ్వాలో అంత మెజార్టీ ఇచ్చారు. ప్రజలు ఆయనను ఆదరించారు, గెలిపించారు. నువ్వు 2 సార్లు డిపాజిట్ రాని వ్యక్తివి కూడా ఈరోజు కేసీఆర్ గారి పైన, హరీష్ రావు గారి పైన, ప్రతాప్ రెడ్డి గారి పైన, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన నీ ఎన్నుకున్న మంది మాగాదులతో మాట్లాడడం నర్సారెడ్డి గారు ఇది సరైనది కాదు. మేము ఇంతకంటే మీ కార్యకర్తలు మాట్లాడినట్టు మేము మాట్లాడలేము. మేము ఒక ఉద్యమాల నుంచి వచ్చినాం. మాకంటూ ఒక చరిత్ర ఉన్నది. చిల్లర మీకు ప్రజలకు చేతనైన చేయండి. మీరు చెప్పిన గ్యారెంటీ చేయరి. వాటితో పాటు మీకు చేతనైతే ఇంకేదైనా మీదికే మీరు కొట్లాడి తెచ్చి చేయరు. మీకు చేతగాక ఆడలేక మధ్యలో తూడు పోయినట్టు మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన,
మీరు విమర్శలు మీరు కానీ మీ నాయకులు కాదు చేయడం సరైనది కాదు. అదేవిధంగా మీకు మాజీ ముఖ్యమంత్రి గారి మీద, హరీష్ రావు గారి మీద, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మీద చేస్తున్నారు. మీకు బీఆర్ఎస్ పార్టీ తక్కువ చేసింది. నువ్వెందుకున్నావు? నువ్వు లేవా అధికారంలో? మొదటి 2014 తర్వాత నీకు డిపాజిట్ పోయినాక నువ్వే మా పార్టీలోకి వచ్చినావు, మా పార్టీలో ఉన్నావు. మా పార్టీలో కేసీఆర్ గారు నిన్ను ఆదరించి పదవిస్తే అనుభవించినావు. మళ్ళీ ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆగమాగమైనావు. నువ్వే పోయినావు, నువ్వే మళ్ళీ జై కాంగ్రెస్ అన్నావు. నువ్వే ప్రతాప్ రెడ్డికి కాబట్టి ప్రతాప్ రెడ్డికి నువ్వే చేయి కొట్టినావు. అంతా నీ ఇష్టం అంటే నడుస్తుందా? ఏదైనా గజ్వెల్ నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు, అన్ని ఎరిగిన వారు అన్ని గమనిస్తున్నారు. ఈరోజు గ్రామాలలో 24 గంటల ఉచిత విద్యుత్ పోయి 5-6 గంటల కరెంట్ వస్తలేదు. అదేవిధంగా గజ్వేల్ పట్టణంలో ఈరోజు మళ్ళీ త్రాగునీరు కోసం మళ్ళీ ట్యాంకర్ పెట్టుకునే పరిస్థితి గజ్వేల్ నియోజకవర్గంలో వచ్చింది. కరెంటు చక్కగా ఉండలేదు. మీరు ఇచ్చిన హామీలలో ఒక హామీ చక్కగా వస్తలేదు. ప్రజలకు చాదరైతే సాయం చేయగని ఇంకా కూడా కేసీఆర్ గారికి మ్యాండేట్ ఇచ్చారు. ఆయన కొన్ని రోజులు మీ ప్రభుత్వం ఆయన వ్యూహాత్మకంగా మౌనంగా ఉన్నాడు. మీరు ఏదో చాదగాక ఇంట్లో ఉన్నారని మీరు అనుకుంటారు. ఆ తప్పు. ఆయన ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఎగిరెగిరి తుంగిరు కదా, ఇన్ని చేస్తామన్నారు కదా, ఏం చేస్తామో కొన్ని రోజులు వేచి చూద్దాం, వాళ్లకు కొంత సమయం ఇద్దామనే ఆలోచనతో ఆయన మన వ్యూహాత్మక మౌనంగా ఉన్నాడు తప్ప ఆయన మీరు గజ్వేల్ రావాలని కోరుకున్నారు. ఆయన గజ్వేల్కి వచ్చిన రోజు, ఆయన ప్రజల మధ్యలోకి వచ్చిన రోజు మీరెవరు కూడా గజ్వేల్లో ఉండే పరిస్థితి ఉండదు. మీకు అది అర్థం చేసుకోండి. మీరు పాదయాత్రలు కాకపోతే మోకాల యాత్రలు చేసుకోండి, పండి పొరూరి. కానీ మా బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఎటువంటి వ్యాఖ్యలు చేసినా మేము బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా కాదు, రేపు మిమ్మల్ని ప్రజలే తిరిగారు. ఇక్కడైనా నర్సారెడ్డి గారు మీరు తెలుసుకోండి, మీ ఎంబడున్న మీ నాయకులకు కార్యకర్తలకు చెప్పండి. మీకు మంచి అవకాశం ఉన్నది. ఇంకా 3.5 సంవత్సరాల టైం ఉన్నది. మీరు ప్రజలకు ఎంతైనా సేవ చేసే భాగ్యం ఉన్నది. అది చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా ఏమన్నంటే మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయం గడికి తీసుకొస్తున్నారు. భూ నిర్వాసితుల యొక్క వారి త్యాగం వెలకట్టలేంది. వాళ్ళకి ఎంత చేసినా తక్కువే. గతంలో మిగిలిపోయిన ఇంకేదైనా పనులు ఉంటే కూడా 10%, 12% ఉంటే కూడా తోటలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు ఆయన 100 కోట్లు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర పోతావా, ఇంకే మంత్రి దగ్గర పోతావో పోయి 100 కాకపోతే 200 కోట్లు తీసుకొచ్చి ఇంటింటికి నువ్వు ఎంత సేవ చేసి వచ్చేయి. అంతేగాని ఈ ప్రతిపక్షాల మీద చేతగాక మీదికి వెళ్ళిపోయి మీద పట్టులేక మీ కాంగ్రెస్లో ఉన్న గ్రూపులు, ఇక మీ గ్రూపుల విషయానికి వస్తే గతంలో గజ్వేల్ ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. మీ నాయకులే చెప్తున్నారు మీరు కోట్లు తీసుకున్నారు, లక్షలు తీసుకున్నారు, తూప్రాణులు చెప్తున్నారు, గజ్వేలు చెప్తున్నారు. ఇవన్నీ మేము అనట్లేదు. మేము మాత్రం ఒకరి మీద మేము అనవసరంగా వ్యాఖ్యలు చేస్తున్నాం కాదు. మీ నాయకులే బహిరంగ ప్రెస్ మీట్ పెట్టి నువ్వు వసూలు చేసుకోని చెప్తున్నారు. మాకైతే తెలియలే, మేమైతే చూడలేదు. కానీ మీ నాయకులు అంటారు. మరి మీరు పదవి కాపాడుకుంటందుకు, పార్టీలో ప్రతిష్టను తెచ్చుకుంటందుకు దయచేసి మా పార్టీ నాయకుల పైన దుమ్మెత్తి పోయేటండి. ఇంకేమైనా ఉంటే మీరు సేవ చేసి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి జరగకుండా చూసుకోవాలని మేము హెచ్చరిస్తాము.